నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు రిజర్వేషన్ల అంశంపై పట్టుదలతో ఉన్న ప్రభుత్వం ఈ దిశగా ముందుకు వెళుతోంది. వర్గీకరణకు చట్టబద్ధతపై ఒక బిల్లు, బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లపై మరో బిల్లును ఇందులో ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ఉంది తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో విద్య, ఉపాధి రంగాల్లోనూ బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఉద్దేశించిన బిల్లులకు చట్టబద్ధత కల్పించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం మార్చి 1 నుంచి 5 వరకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ, బీసీల రిజర్వేషన్లపై 3 బిల్లులను ప్రవేశపెట్టనుంది. వాటిపై చర్చ జరిపి ఆమోదించిన అనంతరం చట్టబద్ధత కల్పించనుంది. ఉపవర్గీకరణపై ఏకసభ్య కమిషన్ విచారణ నివేదిక సమర్పించిన ఆధారంగా రాష్ట్ర శాసనసభ ఒక బిల్లును ప్రవేశపెడుతుంది. శాసనసభ బిల్లును ఆమోదించిన తర్వాత చట్టం అమల్లోకి వస్తుంది. అదేవిధంగా బీసీలకు ప్రభుత్వం ఇప్పటికే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు హామీ ఇచ్చింది. ఉపాధి మరియు విద్యకు కూడా ఇదే కోటా వర్తిస్తుంది. ముసాయిదా బిల్లును చర్చించి అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముందు దానిని ఆమోదించడానికి త్వరలో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయబడుతుంది. స్థానిక సంస్థలలో బీసీ కోటా మరియు విద్య మరియు ఉపాధి బిల్లులు ఎస్సీ ఉపవర్గీకరణ చట్టంతో పాటు ఆమోదించబడిన తర్వాత దానిని ఆమోదం కోసం కేంద్రానికి పంపుతారు. ఈ నేపథ్యంలో 3 బిల్లుల ముసాయిదాల రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు. త్వరలోనే ప్రభుత్వానికి ముసాయిదాలు అందనున్నాయి. అవి అందిన వెంటనే రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై చర్చించనుంది. ఆ తర్వాత వాటిని ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదింపచేయనుంది. రాష్ట్రంలోని ఎస్సీలను 3 గ్రూపులుగా వర్గీకరించాలంటూ ఏకసభ్య కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అందించింది. మాల మాదిగల్లోని ఉపకులాలన్నింటినీ 3 గ్రూపులుగా విభజించింది. గ్రూప్ 1లో సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అత్యంత వెనుకబడిన పట్టించుకోని కులాలను చేర్చి వారికి 1% రిజర్వేషన్ కల్పించింది. గ్రూప్ 2లో ఒక మోస్తరుగా గ్రూప్ 2లో ఒక మోస్తరుగా లబ్ధి పొందిన కులాలను చేర్చి వారికి 9% ప్రతిపాదించింది. గ్రూప్ 3లో మెరుగైన ప్రయోజనాలను పొందిన కులాలను చేర్చి వారికి 5% కేటాయించింది. మొత్తంగా కమిషన్ రాష్ట్రంలోని 59 కులాలకు 15% రిజర్వేషన్లను కేటాయించింది. నివేదికను బిల్లు రూపంలోకి తీసుకొచ్చి వర్గీకరణకు చట్టబద్ధ కల్పించాలని నిర్ణయించింది. అలా చేస్తే రిజర్వేషన్ల అమలులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు కమిషన్ గడువును తాజాగా పెంచడంతో వర్గీకరణలో ఏమైనా మార్పులుంటాయా అనే చర్చ కూడా జరుగుతోంది.
ఇది ఇవాంటి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.